ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి వాసన వస్తుందా? అయితే ఈ పనులు చేయండి. గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే సిలిండర్పై ఉన్న రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి. ఇది గ్యాస్ లీక్ను ఆపడానికి ముఖ్యమైన చర్య. గ్యాస్ లీక్ అయినప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం వలన స్పార్క్ ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల లైట్లు, ఫ్యాన్లు, టీవీలు వంటి వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయవద్దు. ఇంట్లో గాలి ప్రసరణను పెంచడానికి కిటికీలు, తలుపులు తెరవాలి. ఇది గ్యాస్ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇంట్లో ఎక్కడైనా మంట ఉంటే వెంటనే ఆర్పేయాలి. మండే వస్తువులను గ్యాస్ సిలిండర్ నుండి దూరంగా ఉంచాలి. గ్యాస్ వాసన తీవ్రంగా ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి. సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవడం మంచిది. గ్యాస్ లీక్ గురించి మీ గ్యాస్ కంపెనీకి తెలియజేయండి. వారి నిపుణులను పంపి లీక్ను సరిచేస్తారు. గ్యాస్ సిలిండర్ను, దాని కనెక్షన్లను తరచూ తనిఖీ చేయాలి. ఏదైనా లీక్ కనిపిస్తే దానిని సరిచేయడానికి ప్రయత్నించవద్దు. నిపుణులకు తెలియజేయాలి. గ్యాస్ లీక్లను నివారించడానికి గ్యాస్ సిలిండర్ను, దాని కనెక్షన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. గ్యాస్ సిలిండర్ను బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి. మండే వస్తువులను దూరంగా ఉంచడం మంచిది.